జై పవన్ కళ్యాణ్. నా పేరు పి వామనమూర్తి. ఈరోజు వన్నకుల క్షత్రియ డైరెక్టర్గా నియామకం అయినందుకు మా శ్రీ కొనిదెల్ల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, చిత్తూరు జిల్లా పిఎస్సి మెంబర్ డాక్టర్ పసుపులేటి ఎర్ప్రస్ సార్ గారికి, నాకు సహకరించిన డాక్టర్ నరేష్ అన్న గారికి మరియు కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారికి మరియు టీడీపీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు మరియు వీర మహిళలకు పేరు పేరున కృతజ్ఞతలు. ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక అట్టడుగు స్థాయి నుండి వచ్చిన కార్యకర్తలను గుర్తించి కుప్పం నియోజకవర్గంలో తొలిసారిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ కల్పించిన టీడీపీ నాయకులకి ప్రత్యేకంగా మరియు జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై పవన్ కళ్యాణ్. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం కుప్పం జనసేన పార్టీకి. ఎందుకంటే ఈరోజు వామన్మూర్తి అనే ఒక బీసీ కులానికి చెందిన వన్నకుల క్షత్రియ కుల సంబంధించి కార్పొరేషన్ నియామకంలో కార్పొరేషన్ డైరెక్టర్గా కుప్పం నియోజక జనసేన పార్టీ జన సైనికునికి ఈరోజు పెద్దపీట వేసి వారికి అవకాశం కల్పించడంతో మా గౌరవనీయులు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కుప్పం జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఇతర కూటమి నాయకులు ఎవరైతే కుప్పం నియోజకవర్గంలో ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి చెందిన ఒక జన సైనికుని గుర్తించి ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్గా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి కులానికి ప్లస్ పార్టీకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒక మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇచ్చారు. కాబట్టి ఆ మాట పైన ఖచ్చితంగా కుప్పం జనసేన పార్టీ తరఫున మా వామన్మూర్తే కానీ మరి ఇతర నాయకులు అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా గుర్తించి వారి కష్టాన్ని బట్టి వారిని గుర్తించి సముచిత స్థానాలని కల్పిస్తామని ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినారు. అదేవిధంగా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా కొద్దిగా ముందు వెనక అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేలా పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారని తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన జనసేన పార్టీని ఇంకా కూడా మంచి అభివృద్ధితో పాటు మంచి ఒక పార్టీని ముందు నడిపే విధంగా కూడా తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. ఈరోజు చాలా ఆనందకరమైన, సంతోషకరమైన రోజు. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో ఒక బీసీ కులస్తుడు, వన్నకుల క్షత్రియ కులానికి చెందిన మన వామనమూర్తి గారిని పార్టీ కోసం కష్టపడిన ఆ కష్టాన్ని గుర్తించి ఈరోజు అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన్ని వన్నకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన మా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఒక జనసైనికుని ఆశీర్వదించి ఈరోజు ఒక పదవి కట్టబెట్టడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారో వారందరూ కూడా పార్టీ గుర్తించి వారు కూడా సముచిత స్థానాలని వారిని నియమిస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే చెప్పారు. అదేవిధంగా చేస్తారని కూడా ఒక గట్టి నమ్మకము, విశ్వాసం మాకుంది. కార్యకర్తలు కూడా అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ ఒక ఆయన పైన ఉన్న నమ్మకాన్ని కూడా అట్లే ఉంచుకోవాలని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం అనేది కల్పిస్తారు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసేదానికి, పార్టీని ముందుకు నడిపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నలేని కృషి చేస్తారని, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మన నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల్ని గుర్తించి ఈరోజు పదవి వచ్చడానికి ఆయన కూడా మాకు ఒక సహకరించడం, ఆయన ఆశీర్వదించడం అనేది కూడా చాలా గొప్ప విషయము. అదేవిధంగా నారా లోకేష్ గారికి, మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి కూడా పేరు పేరున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మన కార్యకర్తలు కూడా తెలియజేయడం అంటే రాను రోజుల్లో ముందు వెనక ఉంటుంది, కానీ ప్రతి ఒక్క కార్యకర్తని మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గుర్తించి వారికి సరైన గౌరవం అనేది కల్పిస్తారని కూడా తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ముఖ్యంగా మన వామన్మూర్తి గారికి వన్నకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చడానికి వారి కుప్పం జనసేన పార్టీ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.